హల్లెలూయా. అయితే విశ్వసించిన మీకు ఫస్ట్ పీటర్ 2:7 విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించిరో అదే మూలకు తలరాయి అయ్యి. ఎవరు దేనిపైన విశ్వసించాలని చెప్తున్నారు ఇక్కడ? ఆ యొక్క తలరాయి పైన, ఆ యొక్క మూలరాయి పైన విశ్వసిస్తున్న వారికి వారు ఏమైనా వారు ఆ యొక్క రాయి ఏమైంది వారికంటే అది అమూల్యమై ఉన్నది అని చెప్పేసి దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. విశ్వసింపని వారికి ఏ రాత్రి నిషేధించిరో అదే మూలకు తలరాయి అయ్యను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను అని చెప్పేసి చెప్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. విశ్వసించే వారికి ఆయన ఏమై ఉండంటే ఆయన అమూల్యమైన వాడయుండు, ఆయన ప్రియమైన వాడయుండు, ఆ యొక్క దేవుని యొక్క బయలుపాటు అయ్యుండు ఆయన. హల్లెలూయా. విశ్వసింపని వారికి ఆయన అడ్డురాయి అయ్యుండు, అడ్డుబండ అయ్యుండు, అది తీర్పు అయ్యుండు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఆ యొక్క వాగ్దానాన్ని మనము ఫస్ట్ ఆయన ఏమైతే అయ్యుండో లాస్ట్ వీక్ మనం చూసినట్టయితే ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఆయనను మనం విశ్వసించినట్లయితే ఆయన ఏమైతే అయ్యుండో ఆ యొక్క ప్రత్యక్షతను మనం పొందుకున్నట్టయితే ఆయన మనకు అమూల్యమైన వాడైతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక వజ్రాన్ని నువ్వు మట్టిలో వెళ్తుంటే నీకు ఒక వజ్రం దొరికింది. ఆ యొక్క వజ్రాన్ని నువ్వు చూసినట్టయితే అది మంచిగా మెరుస్తుంది, అది నీకు 100% డామ్ షూర్ అది ఏంటంటే వజ్రమై ఉందని. అయితే ఆ యొక్క వజ్రాన్ని నువ్వు వేరే ఒక వ్యక్తికి వెళ్ళి తీసుకొని వెళ్ళి చూపించినట్టయితే కాదు ఇది వజ్రం కాదు, అతడు ఎందుకు ఆ యొక్క వజ్రం కాదంటాడంటే అది అతడు దొంగిలించాలని, అతని దగ్గర నుంచి ఫ్రీగా పొందుకోవాలని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి ఏ వజ్రం కాదు ఇది ఏం కాదని చెప్పేసి చెప్పినట్టయితే నువ్వేమనుకుంటావు అంటే అది వజ్రం కాదేమో అనుకొని ఆ యొక్క వజ్రాన్ని నువ్వు పారవేస్తే వాడేం చేస్తాడంటే వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఆయన అమూల్యమైన రాయి. అర్థమవుతుందా? అది పరలోక రాజ్యము ఒక వర్తకుని పోలి ఉంది అని చెప్పేసి దేవుడు చెప్తాడు. హల్లెలూయా. తనకు కలిగి ఉన్నదంతా కూడా అమ్ముకొని ఆ యొక్క వజ్రం కోసం పోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు బయలుపరిచిన ఆ యొక్క వాక్యం ఏదైతే ఉందో అది వజ్రం కన్నా అమూల్యమైనది. అర్థమవుతుందా? ఆయన యొక్క రెండవ రాకడలో ఆయన భూమిపైకి వచ్చినప్పుడు ఆయనను పొందుకునే వారు చాలా కొద్ది మంది అయ్యారు. ఎట్లా పొందుకుంటారు ఆయన అంటే మొదటి రాకడలో ఏ విధంగా అయితే ఆయన తను తాను బయలుపరుచుకుందో రెండవసారి కూడా దేవుడు అదే విధంగా అదే రీతిగా దేవుడు బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. మొదటి రాకడలో దేవుడు ఆయన ఒక ప్రవక్త రూపకంగా వచ్చాడు. ఆయన ఒక ప్రవక్త రూపకంగా వచ్చి ఆయన గురించి తనని గురించి రాయబడిన ప్రతి లేఖనాన్ని ఆయన మానవ శరీరంలో ఉండి ఆ యొక్క మానవ శరీరంలో దేవుడు నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే దానియేలు 70 వారాల్లో చూసినట్టయితే 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య జరిగించి ఆ యొక్క 3.5 సంవత్సరాల మధ్యలో ఆయన కొట్టివేయబడినట్టుగా సిలువ వేయబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరలా ఆయన రావాలి, మరలా వచ్చి మిగిలిన 3.5 సంవత్సరాల పరిచర్య కూడా ఆయన అదే రీతిగా అదే ప్రవక్తగా ఆయన భూమిపైకి వచ్చి ఆ యొక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చవలసి ఉంది. హల్లెలూయా.